శరణాగతి. శరణాగతి అంటే ఏమిటి? అయితే నాకు ఇక్కడ శరణాగతి అనే దాని గురించి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా వేరే దిక్కు అంటూ ఏమీ లేదు, నువ్వే నన్ను చూసుకుంటున్నావు, నువ్వే నన్ను నడిపిస్తున్నావు, నేను అన్నవాడిని ఇంకా లేను, అది కేవలం నువ్వే నాతో అన్ని పనులు చేయిస్తున్నావు, ఇంకా నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పి మనం చేతులు ఎత్తేసి అంటే సంపూర్ణ శరణాగతి. ఇది చాలామంది చెప్పే మీనింగ్. అయితే నేను అన్నవాడిని ఇంకా లేను, మొత్తం అంతా నాతో జరిగే ప్రతి పని నువ్వే చేయిస్తున్నావు అన్న ఫీలింగ్కి వెళ్ళాలి అంటే ఏం జరగాలి? నేను అన్న ఫీలింగ్ పూర్తిగా చచ్చిపోవాలి, అంతా నువ్వే అన్న ఫీలింగ్లోకి వెళ్ళాలి. అయితే ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే మన శంకరాచార్యులు చెప్పారో అలా అనిపిస్తుంది. అంటే నేను అన్నవాడిని ఇంకా లేనంట. అండ్ రెండోది ఆయన చెప్పాడు తత్వం అసి, చూసేది తత్వం అసి, రెండు ఒకటే, చూసేది చూడబడేవాడు ఇద్దరు ఒకటే. అంటే ఏదో రెండు అవ్వాలి ఇక్కడ, చూసేది చూడబడేవాడు రెండు ఒకటే. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను చూస్తున్న పదార్థం రెండు ఒకటే. అంటే దాని అర్థం ఏంటి? ఎయిదర్ మొత్తం నేనే అవ్వాలి, లేదు అంటే మొత్తం చూడబడేదే అవ్వాలి. ఈ రెండిట్లో ఒకటే కదా, రెండు బోత్ ఆర్ ట్రూ. అయితే ఇప్పుడు నేను వచ్చి భగవంతుడి దగ్గర నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నేను కేవలం ఒక నువ్వే నన్ను నడిపిస్తున్నావు అని డైలాగ్ కొట్టేశాను అనుకోండి, అది శరణాగతి అవుతుందా? అది జస్ట్ ఒక డైలాగ్ అవుతుంది, సినిమా డైలాగ్ లాగా. అంటే అది ఫీల్ అవ్వాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగే శంకరాచార్యుల వారు నేను అహం బ్రహ్మాస్మి అన్నట్టు, శిష్యుడు ఎవరో అహం బ్రహ్మాస్మి అన్నట్టు, ఆయన తత్వమసి అన్నట్టు, శిష్యుడు ఎవరో తత్వమసి అన్నట్టు. ఆయన కొంచెం దూరం సరే ఇంకా శిష్యుడికి నేర్పిద్దాం అనుకొని కొంచెం దూరం ముందరికి వెళ్ళిన తర్వాత మోల్టెన్ లెడ్ ఉంటే అది తీసుకొని తాగేశాడు. శిష్యుడు చూస్తూ నిల్చుంటాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన అది ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వడం వేరు, నోటి మాట ద్వారా చెప్పడం వేరు. నాకు కాలింది అని నేను ఆ పెయిన్ఫుల్ ఇది చెప్తాను. నువ్వు జస్ట్ ఏం చేస్తున్నావు, కాలింది అని పక్కన వాడు కూడా అన్నాడు, ఆడికి కాలు లేదు కానీ కాలింది అంటున్నాడు, వాడు ఫీల్ అవ్వట్లేదు, అది నోటి మాటే అవుతుంది. వాడు ఇప్పటివరకు ఆ కాలడం ఎలా ఉంటుందో వాడికి తెలియని కూడా తెలియదు. హీ జస్ట్ ఫీల్. అంటే వాడు ఫీల్ అవ్వనంత వరకు అది కేవలం డైలాగే అవుతుందన్నమాట. వాడిది కేవలం డైలాగే అవుతుంది. సో అందు గురించి శంకరాచార్యుల వారు ఆ శిష్యుడికి అలా నేర్పించాల్సి వచ్చింది. అరే బాబు ఇదిరా అని చెప్పి. అంటే అహం బ్రహ్మాస్మి అని నేను అనకూడదు, తత్వమసి అని నేను అనకూడదు, నాకు అహం ఈ దేహాస్మినే. ఎందుకంటే నాకు చెయ్యి కాలిందనుకో, అమ్మ కాలిందనే అంట, అంతే కదా, ఇది నేను కాదు అన్నట్టు ఉంటానా? ఉండలేను. సో అంటిల్ రియలైజ్ అయ్యేంత వరకు యూ షుడ్ నాట్ సే దట్. కేవలం శరణాగతి అంటే వెళ్ళి దేవుడి దగ్గర నువ్వు తప్ప నాకు వేరే దిక్కేం లేదు అంటే అది శరణాగతి అనిపించుకోదు. శరణాగతి ఈజ్ ఏ ఫీలింగ్. ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ యూ ఫీల్, అంటే ఇప్పుడు నాకు కాలింది అనుకోండి, 10 మందికి కాలిందని చెప్పని అవసరం లేదు, అది నాకు తెలుస్తుంటుంది. సో ఫీలింగ్స్ ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. శరణాగతి కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ వీ ఫీల్ అయిన తర్వాత, ఒకసారి మనం ఫీల్ అయిన తర్వాత మన ఫీలింగ్స్ ఏంటో మనకు తెలుసు కాబట్టి దాని మీద ఉంటాం. కాబట్టి నా దృష్టిలో శరణాగతి అంటే నేను అన్న పదార్థాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోవడం ఈజ్ శరణాగతి, రియల్ శరణాగతి.